హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇంకా అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అదేవిధంగా దైవజనులకు, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగంలో ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగిన ఒక్క నిమిషం తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగండ జీవాధిపతి దైవమా నీకు వందనాలయ్యా. ఇంతవరకు దేవాన్ని సన్నిధిని మా మధ్యలో ఉంచి నడిపించిన విధానానికి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనయ్యా కొన్ని నిమిషాలు దేవా నీ వాక్య భాగంలో మేము ధ్యానించబోతుండగా దేవా తప్పకుండా నాది ఇదిగోనయ్యా నీకు బలమైన వాక్కును మీరు విడుదల చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. మా అందరి హృదయాన్ని, మా అందరి పరిస్థితులను, స్థితిగతిని ఎరిగిన వాడు తప్పకుండా నాది ఇదిగోనయ్యా మాకు కావలసినటువంటి వాక్కును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నానయ్యా. నీ వాక్యము ద్వారా మేము కట్టబడే కృపను దయచేయండి. నీ వాక్యము ద్వారా మేము సరిచేయబడే కృపను దయచేయండి దేవా. తప్పకుండా నాది మీరే నీ ఆత్మకార్యమ మధ్య జరిగించండి. ఎన్నికలు నన్ను సంపూర్ణంగా నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. నన్ను మీరు పూర్తిగా మరుగు చేయండి. కేవలం నీకు స్వరాన్ని, నీకు మాటను మాత్రం మీరు వినిపింపచేయండి. మరొకసారి మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నీకు హస్తాలకు సమర్పిస్తున్నాం. నీకు వాక్యం విత్తబడవచ్చు ఉండగా దాన్ని గ్రహించే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించండి. దాని ప్రకారం జీవించే సహాయం అనుగ్రహించమని యేసు అతి శ్రేష్ఠ నామంలో అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ మాట మనం చాలా సార్లు విని అంటాం కదండి. బాగా సుపరిచితమైనటువంటి భాగమే. ఏమని చెప్తా ఉన్నాడు? కాగా పిలువబడిన వారు అనేకులు. చెప్పండి ఒకసారి. ఏంటంట? పిలువబడిన వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా హల్లెలూయా. ఇక భాగాన్ని మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరిసయ్యులు, అదేవిధంగా ప్రధాన యాజకులకు ఉపమాన రీతిగా ఇక వాక్యాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క దినాలలో ప్రకటింపబడుతున్నటువంటి సువార్తను ఇక సాధారణంగా మామూలుగా ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క రక్షణ అనేది ఇక పరిసయ్యులకు కానీ ప్రధాన యాజకులకు కానీ ఖచ్చితంగా చెందేటటువంటి ఒక ఆ యొక్క రక్షణ. అయితే వీరు ఏం చేస్తున్నారంటే ఇక సువార్త ప్రకటింపబడుతూ ఉండగా వారందరూ ఏం చేస్తున్నారంట? పరిసయ్యులు కానీ ప్రధాన యాజకులు కానీ వీరెవ్వరు కూడా ఆ యొక్క సువార్తను వారు నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే అన్యులుగా ఉన్నటువంటి ఇక సుంకర్లు కానివ్వండి, పాపులు కానివ్వండి, ఇక అన్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా సువార్తను విని వారేమో మారు మనసు పొందుకుని ఆ యొక్క యోహాను చేత బాప్తిస్మం పొందుకుని ఆ యొక్క దేవుని యొక్క రక్షణలోనికి వస్తా ఉంటే ఆ యొక్క రక్షణ ప్రణాళికలో ఉండవలసినటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంట? సువార్తను వారు నిరాకరిస్తా ఉన్నారంట. వారిని బట్టి యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నారంటే ఒక ఉపమానాన్ని చెప్పడం ప్రారంభించారు. ఏమనంటే ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకు తన యొక్క కుమారుడు అంటే చాలా ఇష్టం. ఆ యొక్క కుమారుడు ఒకవేళ రాజు యొక్క ప్రతి మాటను వింటాడో లేకపోతే ఆ యొక్క చెప్పిన ప్రతి పనిని మరి చేస్తాడో ఏమో తెలియదు, కానీ ఆ యొక్క కుమారుడు అంటే ఆ రాజుకు, తండ్రి అయినటువంటి రాజుకు చాలా ఇష్టము. అయితే ఆ యొక్క కుమారుని కొరకు ఒక విందుని ఏం చేయాలనుకున్నాడు? ఆ రాజు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అంత ఇష్టమైనటువంటి కుమారుని కొరకు ఏం చేస్తాడండి రాజు? అసలే అతడు రాజు కాబట్టి అందులోని ఇష్టమైన కుమారుని కొరకు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆ విందుని ఏం చేయాలనుకున్నాడు? చాలా గొప్పగా జరిగించాలి. ఎందుకంటే అన్ని విధాలుగా అంతవరకు ఎవరు ఊహించని రీతిలో, ఎవరు చూడని రీతిలో, ఎవరు వినని రీతిలో ఒక మంచి గొప్ప విందుని ఏం చేయాలనుకున్నాడు? ఆ రాజు తన కుమారుని కొరకు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే ఆ దినాల్లో ఏం చేస్తామంటే ఒక విందు ఏర్పాటు ఉంటే ముందుగానే ఏం చేసేవారు?
ఉన్నారు, పలానా రోజు విందు ఉంటుంది, మీరు అందరు రావాలని ముందుగానే ఆ యొక్క కబురు పంపించేవారు. అదేవిధంగా రాజు ఏం చేశాడట, తనకి సేవకులతో అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే గొప్పవారు ఉన్నారో, ఎవరైతే మంచి ఆ యొక్క విందులో పాల్గొనగలిగినటువంటి స్థాయిలో ఉన్నారో వారందరినీ ఏం చేశాడంటే రాజు పిలిచాడంట. మనకి అంతే కదండి, ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇళ్లలో ఏదైనా జరుగుతుంది అనుకోండి, అందరినీ పిలుస్తారా? పిలవరు. ఏం చేస్తారు, మంచి స్థాయిలో ఉన్నవారు, గొప్ప గొప్ప వారు అందరినీ వాళ్ళు ఏం చేస్తారు, పిలుస్తారు. ఎందుకంటే ఆ ఏర్పాటు చేస్తున్న వ్యక్తికి తగిన రీతిలో, ఆ తగిన స్థాయిలో ఉన్న వారిని ఏం చేస్తారు, పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ రాజు కూడా రాజ్యంలో ఉన్నటువంటి ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏం చేస్తాడట, ఆ యొక్క విందు కొరకు పిలిచి ఉన్నాడట. అయితే ముందుగానే కబురు పంపించాడు. తర్వాత ఆ యొక్క విందు దినము రానే వచ్చింది. ఆ విందు దినమున చాలా విధాలుగా ఆ యొక్క విందుని ఏం చేస్తాడు, రాజు చాలా గొప్పగా ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి ఏం చేస్తాడట, ఈసారి విందుకు సమయం అవుతూ ఉన్నది కాబట్టి ఒకసారి మరలా మీరు వెళ్ళి ఏం చేయండి, వారందరినీ పిలుచుకుని రండి అన్నప్పుడు ఎవరినైతే ముందుగా రాజు ఆహ్వానించి ఉన్నాడో వారందరి దగ్గరికి సేవకులు వెళ్ళారు. వెళ్ళి ఇదిగో రాజుగారి యొక్క విందు సిద్ధమైంది, ఆ యొక్క సమయం అయ్యింది కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలి, విందుకు రావాలి అంటే వారు ఏం చేస్తారండి, వచ్చారండి వాళ్ళందరూ వచ్చారంటారా? వారిలో ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంట, నిరాకరించారంట. మేము రాము, మీరు వెళ్ళిపోండి అన్నారంట. రాజు ఏం చేశాడు, ఒకవేళ వీరికి విందు అంటే మామూలు విందు అనుకుంటున్నారేమో అని ఎలాంటి పశువులు వధించాడో, క్రొవ్విన పశువులు వధించాడు. అక్కడ మీకు తినడానికి త్రాగడానికి అన్ని విధాలుగా అన్ని రకాలవి మీకు దొరుకుతాయని ఆ యొక్క విందును గురించి ఏం చేస్తా ఉన్నాడు, వివరించమని చెప్పాడు. మళ్ళా కొద్దిమంది సేవకులు పంపాడు. ఇదిగో ఎంత గొప్పగా రాజుగారు విందు ఏర్పాటు చేశారు, ఇలాంటి విందు మీరు ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూసి ఉండరు, ఒకసారి మీరు రండి ఆ విందులో పాల్గొనండి అంటే వారు ఏం చేస్తున్నారంట, వాయిక వచ్చినటువంటి దాసుల్ని కొద్దిమందిని కొట్టారంట, కొద్దిమందిని అవమానపరిచారంట, కొద్దిమందిని చంపేశారంట. వాళ్ళు అంటూ ఉన్నారు, సాకులు చెప్తా ఉన్నారు, ఏమని, మాకు పొలంలో పని ఉందని కొద్దిమంది, మేము వ్యాపారాలకు వెళ్ళాలని కొద్దిమంది కదండి. ఈ విధంగా తమ యొక్క సొంత పనుల నిమిత్తం వారు ఏం చేస్తా ఉన్నారు, రాజు ఏర్పరిచినటువంటి విందును వారు నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధముగా జరిగిందో రాజుకి ఏమైందంటే చాలా కోపం వచ్చింది. అదేంటి, నేను ఇంతటి వారిని ఎంత గొప్పగా విందు ఏర్పాటు చేస్తే ఒక్కరు కూడా రాలేదు, విందుశాల అంతా ఎలాగుంది, ఖాళీగా ఉంది, ఒక్కరు కూడా లేరు. తినడానికి పదార్థాలు అన్నీ ఉన్నాయి, త్రాగడానికి పానీయాలు అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని తినడానికి త్రాగడానికి ఒక్కరు కూడా లేరు. ఆ సమయంలో ఏం చేశాడు రాజు, ఈసారి మీరు ఏం చేయండి, స్థాయిని చూడొద్దు కదా, స్థితిని చూడొద్దు, మీకు ఎవ్వరు కనబడితే వాడిని ఏం చేయాలి, ఇక పెళ్లి విందుకు రమ్మనండి అన్నారు. అప్పుడు సేవకులు వెళ్ళారు వీధుల్లోకి. వెళ్తే కనిపించిన వారందరూ ప్రతి తలుపు కొడతా ఉన్నారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేదు, అన్ని వయసుల వారిని, అన్ని కులముల వారిని అందరినీ కూడా ఏం చేస్తా ఉన్నారంట, ఆ విందుకు కనిపించిన వారందరినీ ఇదిగో రాజుగారు గొప్ప విందు ఏర్పాటు చేశారు, ఆ విందుకు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు, ఆహ్వానిస్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఏం చేశారంట, ఆ విన్న జనులు అందరూ ఈసారి ఏం చేశారంట, పెళ్లి విందుకు వారందరూ కూడా కూడి వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. ముందు విందుశాల అంతా ఖాళీగా ఉంది, మరలా రాజుగారు వచ్చి చూసేసరికి విందుశాల అంతా ఏమైందంట, మొత్తం నిండిపోయిందంట, ఎక్కడ ఖాళీ లేదు. అందరూ ఆహ్వానించబడినప్పుడు వారందరూ కూడా ఇక విందుకు ఆ యొక్క రాకను లేకపోతే ఇక ఆహ్వానాన్ని మన్నించి వారందరూ కూడా విందులో పాల్గొన్నారు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ యొక్క విందులోనికి వచ్చిన తరువాత అందరూ చాలా మంది ఉన్నారు, అయితే ఎక్కడ ఖాళీ లేదు, పిలువబడిన వారు అందరూ వచ్చారు. అయితే రాజు చూస్తా ఉన్నాడంటే అందరూ ఉన్నారు, ఎలా ఉన్నారని చూసేసరికి రావడం అయితే అందరూ వచ్చారు, కానీ అందులో ఒకరు మాత్రం ఏం చేయలేదంట, సిద్ధపడి రాలేదు. రాజు విందుకు రావాలంటే ఎలాంటి అక్కడ రూలు పెట్టలేదు, కానీ ఒక రూల్ పెట్టాడు. ఏంటి, వస్త్రాలు ఎలా ఉండాలి, ఒక వస్త్రం నియమించాడు. నా విందుకు వచ్చేటప్పుడు ఈ వస్త్రాన్ని మీరు శుభ్రంగా చేసుకున్న వస్త్రాన్ని ధరించుకుని రావాలి అన్నారు. అందరూ చెప్పిన రీతిగా వస్త్రాలు ధరించి, ఒకవేళ పనివారే మంచి పెట్టి ఉండొచ్చు ఆ వస్త్రాలు, ఎందుకంటే పిలువబడిన వారు రాలేదు, వీరు అనుకోకుండా అప్పటికప్పుడు పిలువబడ్డారు కాబట్టి ఒకవేళ వారికి కావలసిన వస్త్రాలు కూడా రాజు ఇచ్చుండవచ్చు. అయితే ఇచ్చినటువంటి వస్త్రాన్ని వారు చేయాల్సిన పని ఏంటి, పరిశుభ్రంగా
శుభ్రంగా ఉంచుకుని చక్కగా నీట్గా సమయానికి వెళ్తే చాలు. మిగతా వాళ్ళందరూ చేస్తారంట, ఒక్కడు మాత్రం ఏం చేయలేదంట, ఆ పెళ్లి వస్త్రాన్ని వాడు ధరించుకోకుండానే వెళ్ళాడు. అనుకున్నాడు అంతమందిలో నేను కనబడతానేంటి, అంతమందిలో రాజు నన్ను చూస్తాడేంటి అనుకోని ఉండవచ్చు, ఏమనుకున్నాడో తెలీదు. కానీ అంతమందిలో రాజు ఏం చేశాడు, ఆ పెళ్లి వస్త్రం లేని వాడిని చూశాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఆ వ్యక్తిని మీరు వెలుపలికి త్రోసివేయండి అని చెప్పి అప్పుడు మనం చదువుకున్నటువంటి మాటను చెప్పాడు. ఏమని? పిలువబడిన వారు అనేకులు, చాలా మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రము కొద్దివారే. ఆ విందుకు పిలువబడ్డారు, అందరూ పిలువబడ్డారు, కానీ ఆ విందులో పాల్గొని దాన్ని ఆ యొక్క విందును ఆరగించేటటువంటి దానికి ఏర్పరచబడిన వారు మాత్రం ఎంతమంది అంట? కొద్ది మందేనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే ఆ యొక్క రాజుకు ఎవరు సాదృశ్యంగా ఉన్నారని చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆ రాజుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరి కొరకు ఈ విందుని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు? తన యొక్క ఇష్ట కుమారుని కొరకు ఆ యొక్క రాజు విందు ఏర్పాటు చేస్తున్నట్లుగానే మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన యొక్క కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు ఒక విందుని ఏం చేయబోతా ఉన్నాడండి? ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిలువబడిన వారు ఎవరికి సాదృశ్యమయ్యా అంటే ఎవరికండి? నాకు, మీకు కదండి. మనందరము కూడా ఏ గుంపులో ఉన్నాం? పిలువబడినటువంటి వారి గుంపులో మనము ప్రస్తుతము ఉన్నాం. అయితే ఈ రాజు యొక్క విందుకు రావడానికి ఏ విధముగా అయితే కొన్ని అర్హతలు, లేకపోతే పెండ్లి వస్త్రము ధరించాలని ఖచ్చితముగాని ఏ విధముగా అయితే ఒక అర్హతలు పెట్టి ఉన్నాడో అదే విధముగా మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు మనకు లేకపోతే ఇక క్రీస్తుకు మధ్య మరి ఏర్పరిచేటటువంటి విందుకు కూడా ఏం చేసి ఉన్నాడండి? కొన్ని అర్హతలు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక జాబ్ ఉందనుకోండి, ఆ జాబ్కి ఇంటర్వ్యూకి ఎంతమందిని పిలుస్తారండి? ఎంతమందిని పిలుస్తారు? చాలా మందిని పిలుస్తారు కదా. ఇంచుమించుగా ఆ యొక్క జాబ్కి ఏ చదువు అయితే ఉండాలో ఆ చదువుకున్న వారందరూ కూడా దేనికి పిలువబడతారు? ఇంటర్వ్యూకి పిలువబడతారు. కానీ అక్కడ అడిగే ప్రశ్నలకు ఎవరైతే తగినటువంటి రీతిలో, యోగ్యతమైనటువంటి రీతిలో జవాబులు ఇస్తారో వారు ఏం చేయబడతారు? ఎంపిక చేయబడతారు కదండి. పిలువబడ్డ అందరూ పిలువబడతారు, ఆ చదువు ఉన్న వారందరూ పిలువబడతారు. కానీ చదువు ఉన్న వారందరూ కూడా ఏం చేయలేరు? ఆ జాబ్కి సెలెక్ట్ అవ్వలేరు. దానికి సెలెక్ట్ అవ్వాలంటే ఆ అర్హత ఉన్న వారిని మాత్రమే ఏం చేస్తాడు? అయితే యజమాని ఎన్నుకుంటాడు. అదే విధముగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక రక్షణ లేకపోతే ఆ యొక్క విందులో పాల్గొనే కృపను దేవుడు మనందరికీ కూడా ఏం చేస్తాడు? ఇచ్చి ఉన్నాడు. మనందరినీ పిలిచాడు, మళ్ళీ ఎవరిని వదలలేదు. అందుకే ఏ కులం కానీ, లేకపోతే ప్రాంతీయ భేదం కానీ, ఎలాంటి వర్గం యొక్క భేదం కానీ ఏమీ లేదంట. అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనందరినీ కూడా దేవుడు పిలుచుకుని ఉన్నాడు. కానీ పిలువబడినటువంటి మనము విందులో పాల్గొనాలి అంటే మాత్రము ఏం చేయబడాలి? పిలువబడినటువంటి గుంపులో నుండి ఏర్పరచబడినటువంటి గుంపులోనికి మనం ఏం చేయగలగాలి? అడుగు పెట్టగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? పిలువబడిన గుంపులో నుండి ఏర్పరచబడినటువంటి గుంపులోనికి మనము అడుగు పెడితేనే మనం ఏం చేయగలము? ఆ యొక్క విందులో మనము పాల్గొనగలము. జరగబోయే విందు పేరు తెలుసండి, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటది. ఏమని? గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవ సమయము సమీపించి ఉన్నది. ఆ యొక్క గొర్రె పిల్లగా పిలువబడుతున్నటువంటి క్రీస్తుకు మనము అందరము కూడా సంఘమైనటువంటి మనము వధువుగా, పెళ్లి కుమార్తెగా దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఒక మంచి స్థితిని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అందులో అందరము వధువులమే కదండి. అందరూ వదులమే. స్థాయిని చూడలేదు, మన స్థితిని చూడలేదు. ఎలాంటి యోగ్యత మనకి లేకపోయినప్పటికీ ఆ రాజు విందుకు ఏ విధంగా అయితే కనిపించిన వారందరినీ పిలిచాడో అదే విధంగా యేసుక్రీస్తు వారి శిలువ త్యాగము ద్వారా ఏం చేశాడు? మనందరినీ కూడా ఇక విందుకు హక్కుదారులుగా, వధువుగా మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? పిలుచుకుని అన్నాడు. అయితే పిలువబడినటువంటి మనము
ఏర్పరచబడినటువంటి ఆ యొక్క గుంపులోనికి వెళ్ళగలమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన గుంపులోనికి వెళ్ళడం సులభమండి? సులభమా? పిలువబడ్డం సులభమే. ఎందుకంటే ఆ యొక్క ఉన్నతమైన కృప చొప్పున ఆయన మన కొరకు దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించారు కాబట్టి మనం అందరము పిలువబడ్డాం. అన్యులైతే సాకులు చెప్పి తప్పించుకున్న వారి లెక్కలో ఉన్నారు. అందరికీ ఉంది రక్షణ. కానీ వారు ఇంకా ఆ పిలుపుని ఏం చేస్తా ఉన్నారు? నిరాకరిస్తా ఇంకా దూరంగా ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి ఆ పిలుపుని అయితే మనం ఏం చేస్తాం? అంగీకరించాం కాబట్టి ఎక్కడికి వచ్చాం? మందిరానికి వచ్చాం కదండి. మనం అందరం దేవుని మహాకృపను బట్టి పిలుపునైతే అందుకున్నాం, పిలుపునైతే మన్నించాం, పిలుపునైతే మనము తీసుకున్నాం. కానీ ఈ పిలువబడినటువంటి మనము అయితే ఎన్నుకోబడినటువంటి గుంపులో మనం అడుగు పెట్టాలంటే అది చాలా కష్టతరమే. మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం, అక్కడ ఒక మంచి సంఘటన. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము చూసినట్లయితే 3వ వచనము. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మిద్యానీయులు, అమాలేకీయులు విస్తారమైన మిడతల దండు వలె సముద్రం తీరాన్ని ఇసుక ఎంత విస్తారంగా ఉంటుందో అంత విస్తారంగా దేవుడి ప్రజల మీదకి దేనికి వచ్చారంట? యుద్ధము చేయడానికి వచ్చారు. ఇక తెల్లవారితే ఏంటి? యుద్ధమే. సూర్యుడు ఉదయిస్తే యుద్ధము చేయడానికి వారు రాత్రి వచ్చి వారందరూ కూడా విస్తారంగా మిడతలు ఎంత ఎక్కువగా ఉంటాయో, ఇసుక ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఇసుక రేణువులాగా అందరూ కూడా ఆ యొక్క దండు పాలెంలో వారు కాచుకుని ఉంటే, ఈ దేవుడి యొక్క పక్షంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి న్యాయాధిపతిగా ఉన్నటువంటి గిద్యోనుతో పాటు ఆ యొక్క దేవుడి యొక్క ప్రజల పక్షంగా యుద్ధము చేయడానికి ఎంతమంది వచ్చారో తెలుసండి? చెప్తారా ఎవరైనా? గిద్యోనుతో పాటు యుద్ధము చేయడానికి ఎంతమంది వచ్చారో తెలుసండి? 32,000 మంది. ఎంతమంది అంట? 32,000 మంది. వారు ఆ అమాలేకీయులు లేకపోతే మిద్యానీయుల కంటే చాలా తక్కువే, చాలా స్వల్పమైన సంఖ్య, చాలా చిన్న సంఖ్య. వాళ్ళు చూస్తే లక్షల్లో ఉన్నారు, వీళ్ళు చూస్తే కేవలము 32,000 మందే ఉన్నారు. గిద్యోను అనుకుంటా ఉన్నాడు, ఈ 32,000 మంది అసలు ఎక్కడ సరిపోతారు నేను పోరాడడానికి, అది జయించడానికి? వారికి ఉన్నటువంటి గుర్రములతో పాటు కనీసము అంత సంఖ్య కూడా మనం లేం కదా అని అనుకుంటా దేవుడు అంటా ఉన్నాడు, వీరు చాలా ఎక్కువ మంది, ఇంతమంది కూడా అవసరం లేదు. యుద్ధానికి పిలుపుని అందించినప్పుడు ఆ పిలుపుని అందుకుని 32,000 మంది వచ్చారు, మేము యుద్ధం చేస్తాం, నీతో పాటు నిలవబడతామని. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ పిలువబడినటువంటి వారిలో నుండి కొంతమందిని ఎంపిక చేయడానికి, కొంతమందిని ఎన్నుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే, లేదు వీరు ఎక్కువ మంది, వీరిలో నుండి కొద్ది మందిని మాత్రమే నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఎన్నుకోవాలనుకుంటున్నానని ఒక ప్రకటన చేయమన్నాడు గిద్యోన్ని. ఏమనంటే, మీలో ఎవరైతే భయపడుతూ ఉన్నారో, ఎవరైతే వణుకుతూ ఉన్నారో, ఎవరైతే శత్రువును చూసి మీరు దిగులు పడుతూ ఉన్నారో, మీరందరూ ఏం చేయాలి? వెనక్కి తిరిగి మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్తే, గిద్యోను ఏం చేస్తాడు? సరేనయ్యా అని మనసులో భయం ఉంది. వీళ్ళే తక్కువ అంటే ఇంకా వీళ్ళలో ఇంకా తక్కువ మంది అయిపోతారేమో అని భయం ఉన్నప్పటికీ దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇదిగో మీరు అందరూ వచ్చారు, చాలా మంచిది. కానీ మీలో ఎవరికైతే భయం ఉన్నదో, మీలో ఎవరికైతే దిగులు ఉన్నదో, మీలో ఎవరైతే శత్రువు యొక్క బలాన్ని బట్టి మీరు భయపడుతూ ఉన్నారో, మీరందరూ కూడా తిరిగి మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అంటే అక్కడ రాయబడి ఉన్నది. ఎంతమంది వెళ్ళిపోయారంటండి? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంట. 32,000లో నుండి ఎంతమంది వెళ్ళిపోయారండి? 22,000 మంది వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను అనుకుంటున్నాడు, ఇదేంట్రా బాబు 32,000 నుంచి 10,000లోకి వచ్చేసింది,
పోనీ కనీసం 10,000 మందితోనైనా యుద్ధం చేద్దామని. అప్పటికే తన హృదయం ఏమవుతా ఉన్నది, చాలా బలహీనం అయిపోయింది, చాలా భయం వేస్తా ఉన్నది. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు సహాయం చేస్తాను ఒక ధైర్యము ఉన్నది. ఆ 10,000 మందితో యుద్ధానికి వెళ్ళబోతా అంటే అప్పుడు మరలా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ 10,000 మందిని కూడా నేనేం చేయలేదు, ఎన్నుకోలేదు. ఇంకా వీరిలో నా ఎంపిక ఇంకా మిగిలి ఉంది. ఇంకా నేను ఏం చేస్తాను, ఫిల్టర్ చేస్తాను, ఇంకా నేను వడకెడతాను. వీళ్ళందరూ యుద్ధానికి పనిచేయరు. చెప్తే ఆ గిద్యోను అయ్యా ఏం చేయాలని అడిగితే అంటూ ఉన్నాడు కదా, అక్కడ చూసినట్లు 5వ వచనంలో, అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి వెళ్ళిపోయారు 22,000 మంది. ఆ ఉన్న 10,000లో మరలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఇప్పుడు, ఒక బాబు దగ్గరికి తీసుకెళ్ళు, అందులో వారిని ఏం చేయమంటున్నాడండి, మామూలుగా తాగమంటే పర్లేదు, ఎలాగంట మోకాలు వేయమంటున్నాడు. ఆ నీళ్లలో మోకాలు వేయడమే కష్టం రా బాబు అంటే, కనీసం పోనీ అప్పుడైనా కొన్ని దోశలతో తీసుకుని తాగమంటే బాగానే ఉంది. నేను చేయాలంట దోశలతో నీళ్ళు తీసుకొని కుక్క కతికినట్లుగా నాలుగుతో, చూసారండి ఎలా తాగుతుంది కదండి, కుక్క ఎలా తాగుతుందండి, ఆ యొక్క నీళ్లు వస్తాయా, మనం తాగలమా? ఒక దోశల్లో నీళ్లు తాగాలంటే ఎంత టైం పడుతుంది కదా. అలాగే ఏం చేయమంటున్నాడు, గతుకుతా నీళ్లను తాగాలి. అప్పుడు ఏమైంది, 10,000 మందిలో ఎంతమంది అంట, కేవలము 300 మంది మాత్రమే ఏం చేయగలిగారు, నీళ్లను గతుకుతూ తాగారు. మిగతా ఎంతమంది పోయినట్లండి, అయితే 7,000 మంది. 10,000 కదండి, 10,000లో చూసినట్లయితే 9,700 మంది ఏం చేస్తారు, వెనక్కి వెళ్ళిపోయారు. 9,700 మంది ఏం చేస్తారంటే వారందరూ కృంగిపోయారంట. అక్కడ రాయబడి ఉన్నది, వారు మోకాలు వేసి విసుగొచ్చి, ఏంటి ఏదో మా ప్రాణానికి తెగించి మేము యుద్ధం చేయడానికి ముందుకు వస్తే మరలా మాకు ఈ పరీక్షలు ఏంటి, మరలా మేము ఇలా కుక్క కట్టినట్లు నీళ్లు తాగడం ఏంటని వారు ఒకవేళ చాలా దూరం నడిపించి ఉండవచ్చు కదండి. గిద్యోను వాగంటే వెంటనే పక్కన వచ్చేస్తుందా, ఆ వాగు వరకు నడిపించి ఉండవచ్చు. ఆ నడిచి 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 అలసిపోయినటువంటి సమయంలో గబగబా నీళ్లు తాగుదామా అనుకుంటే మీరు ఎవ్వరు తాగడానికి వీల్లేదు, ముందు మోకాలు వేయండి అన్నాడు. ఆ మోకాలు ఏదో వేసిన తర్వాత ఇప్పుడన్నా తాగుదామంటే ఆ యొక్క కుక్క ఏ విధంగా అయితే గతుకుతుందో అలాగా మీరు త్రాగాలి, కానీ మామూలుగా త్రాగడానికి వీలు లేదన్నప్పుడు ఆ దాహంతో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంట, కుంగారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందులో 300 మంది మాత్రమే, 32,000 దగ్గర నుండి 300కి ఏం చేశారండి, దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఆ యొక్క గుంపులోకి 300 మంది మాత్రమే చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూస్తే విస్తారంగా మిడతల దండులా ఉంది, ఇక్కడ చూస్తే కేవలం 300 మంది. ఇక గిద్యోనుకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అంతా ఉన్నాడు, ఇదిగో నీ 10 వాడిని తీసుకుని నువ్వు ఒకసారి ఆ దండ దగ్గరికి వెళ్ళు, వారి మాటలు వింటే నువ్వేం చేస్తావు, బలపరచబడతావు అంటే. ఆ బలహీనంగా ఉన్నవాడు, భయముతో ఉన్నవాడు తన 10 వాడిని తీసుకుని జాయిగా వెళ్ళి వింటా ఉంటే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట ఆ శత్రువు గుంపులో. ఇదిగో ఒక రొట్టె, ఎవల రొట్టె వచ్చి మన గుడారం వద్దకు దొర్లుకుంటా వస్తుంది. ఎప్పుడైతే ఆ రొట్టె వచ్చిందో మన గుడారం ఏమైంది, పడిపోయింది అని చెప్పినప్పుడు మరొకడు అంటున్నాడు, ఇది ఏది కాదు, దేవుని యొక్క హస్తమే. అది ఇశ్రాయేలు ప్రజలు వారి లెక్కకు కొంచెమే ఉన్నా కానీ మనం అందరము కూడా వారి చేతులు ఏం చేయబడిపోతా ఉన్నాం, ఓడిపోవడానికి మనము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న గిద్యోను ఏం చేశాడు, బలము తెచ్చుకున్నాడు. వెళ్ళారు, ఏమి లేదండి, ఆయుధమే పట్టుకెళ్ళలేదు వాళ్ళు. దివిటి బోర ఏం పట్టుకెళ్ళారంట, ఒక దివిటి ఒక బోర, ఆయుధమే లేదు, వట్టి కొండ పట్టుకెళ్ళారు. కొండను పగలగొట్టారు, ఆ బోర నూదేరు, దివిటీలు పట్టుకుని జయనాదం చేశారు. అంతే. ఒక శత్రువులు ఏం చేశారంట, ఆ యొక్క కత్తి, ఒకరి కత్తి మరొకరి మీదకి వారే ఏం చేస్తా ఉన్నారు, చంపేసుకుంటున్నారు. వీరు చంపట్లేదు, వీరు చూస్తున్నారు అంతే. వీరు బోర్లు ఊతున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కత్తి అనేది
చేత పట్టుకోకుండా దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. దేని వల్ల? ఎంపిక చేయబడిన వారి యొక్క గుంపు వలన. ఆ 32,000 మంది వెళ్తే ఎలా ఉండేదో తెలియదు, కానీ ఏర్పరచబడినటువంటి 300 మంది ఉండడం వల్ల దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడినటువంటి గుంపులోకి రావడం అనేది చాలా కష్టతరమైనది. వారు చాలా ప్రయాసపడ్డారు, అయితే భయాన్ని పొందారు. వారు చాలా ధైర్యం కలిగి యుద్ధానికి సన్నద్ధంగా ఉండగా ఎంతగానో శ్రమపడి ఉన్నారు. అయితే నీళ్లను త్రాగ అవకాశం లేనటువంటి పరిస్థితి, కానీ ప్రతి శ్రమకు కూడా వారు నిలువబడ్డారు. కాబట్టి ఆ ఎన్నిక చేయబడినటువంటి గుంపులను వారు ఏం చేయగలిగారంట? రాగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మనము, ఆ పిలుపుని అందుకున్నటువంటి మనము, అయితే ఎంపికలోనికి రావాలంటే మనము కూడా ఏం చేయాలండి? కొన్ని పరీక్షలు గుండా, కొన్ని ప్రతికూలతలు గుండా, కొన్ని శ్రమలు గుండా మనం ఏం చేయాలి? నడవాలి. కానీ పరిస్థితులను బట్టి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే ఆ ఎన్నుకోబడినటువంటి గుంపులో మనము చేర్చబడలేము. సాకులు చెప్పే వారిగా ఉంటే మనము అందులోనికి చేర్చబడలేము. అక్కడ యేసుప్రభువు చెప్పిన ఉపమానంలో కొంతమంది సాకులు చెప్పాలంట, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారంట, అసలు దాన్ని లక్ష్య పెట్టలేదంట. మరి కొంతమంది లక్ష్య పెట్టినప్పటికీ తగిన సిద్ధపాటు లేదు. అనగా ఏదైనా ఒక ప్రతికూలత, ఏదైనా ఒక శ్రమ, ఏదైనా ఒక నింద, ఏదైనా ఒక అవమానము ఏదైనా వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోయారు, కృంగిపోయారు. శ్రమలో నిలవబడేటటువంటి కృపను వారు పొందుకోలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే శ్రమలో నిలబడతారో, ఎవరైతే ఇక నష్టములు భరించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఏది జరిగినా దేవుని కొరకు నేను ఉంటాను అని అయితే గట్టి తీర్మానం కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంట? ఎంపిక చేయబడినటువంటి గుంపులోనికి ఎన్నుకోబడిన వారిగా వారు మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ గుంపులో ఉన్నామండి? పిలువబడిన గుంపులోనే ఇంకా ఉండిపోయామా? లేకపోతే ఇంకా ఎన్నుకోబడినటువంటి గుంపులోనికి మనము అడుగు పెడుతూ ఉన్నామా? ప్రతి ప్రతికూలతలో, ప్రతి శ్రమలో, ప్రతి నిందలో, ప్రతి అవమానంలో ఇక దేవుని కొరకు నిలువబడేటటువంటి కృపను మనము పొందుకొని ఉన్నామా అనేది ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అయితే ఎన్నుకోబడినటువంటి వారు ఏం చేయాలంటే అక్కడ వచ్చారు ఎందుకు, కానీ ఒకడు ఏం చేయలేదు? సిద్ధపాటు కలిగి రాలేకపోయాడు. వచ్చాడు, అక్క పిలుపుని అందుకుని వచ్చాడు, కానీ ఏం చేయలేదంట? అక్క సిద్ధపాటు లేని కారణంగా అతను ఏం చేయబడ్డాడు? వచ్చిన వాడే మరలా వెలుపలకి త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలంటండి? ఎన్నుకోబడినటువంటి గుంపులోనికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? మనము సిద్ధపాటు కలిగి దానికి మన యొక్క హృదయాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దాని కొరకు మనం ఆయుత్తపరచుకోవాలి. అన్ని విధాలుగా దాని కొరకు మనము సంసిద్ధము చేసుకుంటేనే ఆ యొక్క ఎన్నుకోబడినటువంటి గుంపుగా ఆ యొక్క విందులో మనం ఏం చేయగలము? మనము పాలు పొందుకోగలము. అందుకే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలని చూసినట్లయితే ఆ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి చూసినట్లయితే 9 నుండి 17 వచనాలు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు
ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉడుకుకొని వాటిని తెలుపు చేసుకొని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఆ యొక్క విందులో పాల్గొనడానికి సిద్ధపాఠం గురించి చెబుతూ వారు ఏం చేస్తారంట, ఆయా భాషలు మాట్లాడే వారిలోండి జరగబోయే సంగతులు అక్కడ యోహానుకు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇక మీదట త్వరలో జరగబోయే సంఘటనను అక్కడ చూపిస్తా ఉన్నాడు. రానున్న దినాల్లో విందులో ఎవరు పాల్గొంటారంట, ఎవరంటండి, ఆయా జాతుల వారు, ఆయా వంశస్థులు, ఆయా ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు. అంటే వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క వివిధ ప్రాంతముల్లో నుండి, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళలో నుండి, వివిధ వర్గాల్లో నుండి, అన్ని వంశములకు చెందిన వారు, అన్ని భాషలకు చెందిన వారు, అన్ని మరి ఆ యొక్క మరి ప్రాంతముల వారు ఆ విందులో ఏం చేస్తారు, పాల్గొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటూ ఉన్నాడు, వారందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెందిన వారైనా, వివిధ భాషలు మాట్లాడే వారైనా, కానీ వారందరిలో కూడా ఒకే రీతిగా ఉన్నది ఒకటి ఉంది. అదేంటంట, వస్త్రం. ఏంటండి, వారు చూడడానికి వివిధ రంగుల వారు ఉండొచ్చు, సన్నంగా ఉన్నవారు ఉండొచ్చు, లాంగ్ ఉన్నవారు ఉండొచ్చు, పొడిగైన వాళ్ళు ఉండొచ్చు, పొట్టోళ్ళు ఉండొచ్చు కదా, వివిధ భాషలు మాట్లాడేవారు, వివిధ వంశాల వారు. అవన్నీ వ్యత్యాసంగా ఉన్న వారందరికీ ఒకే రీతిలో ఉన్నది ఒకటి ఉంది. అదేంటంట, తెల్లని వస్త్రాలు. మనం అనుకోవచ్చు తెల్ల బట్టలు అనుకోవచ్చు, ఈ తెల్ల బట్టలు కాదంట. ఏం తెల్ల బట్టలు అవి అక్కడ రాశాడు. ఏంటి అసలు వీరందరూ ఎక్కడి నుండి వచ్చారు, ఈ తెల్ల బట్టలు ధరించుకున్నారు, అసలు వీరు ఎవరు అని అడిగితే అక్కడ ఆ యొక్క యోహానుకు పెద్దల్లో ఒకటి సమాధానం చెప్తా ఉన్నాడు. ఏమనంటే, వీరందరూ మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా చెప్పాను కదండి, భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారు ఆ ఎంపికలో ఉండదు. మహాశ్రమలు, ఎలాంటి కఠినమైన శ్రమలైనా వాటన్నిటిని కూడా అనుభవించి సహించి దేవుని కొరకు ఎవరైతే నిలువబడతారో వారు ఆ ఎన్నిక చేయబడిన గుంపులో తెల్లని వస్త్రాలు ధరించి ఇందులో పాల్గొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది అంటా ఉన్నాడు, ఏమని చెప్తానండి, వీరందరూ ఇంత తెల్లని వస్త్రాలు ఎక్కడి నుండి వారు సంపాదించుకున్నారు అంటే అక్కడ అంటా ఉన్నాడు, గొర్రె పిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములు వారు ఉదుకుకొని తెలుపు చేసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినది తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడలేదు. వారు ఏం చేశారు, ఉతుక్కుని తెలుపు చేసుకున్నారంట. ఎలాగండి, ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. మన షాప్లో కొన్నాం ఒక తెల్లని వస్త్రం, అప్పుడు ఎలా ఉంటుంది, అది చాలా శుభ్రంగా ఉంటుంది. కానీ వేసుకున్న తర్వాత ఏమవుతుందండి, చాలా మరకలు కదా, చాలా మచ్చలు దానికి అంటుకుంటాయి. అప్పుడు ఏం చేయాలండి, మరలా మనం ఉతుక్కుని వాటిని ఏం చేసుకోవాలి, తెలుపు చేసుకోవాలి, అంతే కదా. ఇక్కడ అదే అంటున్నాడు, వీరు అనేకమైన పరిస్థితులలో వెళ్ళి ఉండవచ్చు, అనేకమైన మచ్చలు, అనేకమైన డాగులు ఆ వస్త్రాలకి అంటుకున్నాయి కాబట్టి ఉతుక్కున్నారు. అంటుకోకపోతే ఉతుక్కోవాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు. ఉతుక్కున్నారు అంటే అక్కడ అంటుకున్నాయి, కానీ అంటుకున్న వాటిని వారు అదే విధంగా విడిచిపెట్టక వారు ఏం చేస్తారంటే వాటిని ఉతుకుకొని మరలా తెల్లగా మార్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంపిక చేయమన్నటువంటి గుంపులోనికి మనం రావాలంటే ఏం చేయాలండి, అయిగా మన యొక్క వస్త్రాలను మనము ఏం చేయాలంట, తెలుపు చేసుకోవాలి, ఉతుక్కోవాలి. దేని ద్వారా మనం బాగా చాలాసార్లు నేను వాడే పదమే, దేవుని యొక్క వాక్యము ద్వారా. దేని ద్వారా, గొర్రె పిల్ల రక్తము ద్వారా. అదేవిధంగా మనందరం కూడా యేసే రక్తము ద్వారా కడగబడ్డాం. అంతటితో ఆగిపోలేదు, కడగబడ్డాక మనకి హృదయం ఏమయ్యింది, తెల్లగా మార్చబడ్డది. ఒకప్పుడు పాపము, ఒకప్పుడు చెడు, ఒకప్పుడు ఆ యొక్క దుర్వాసన, ఒకప్పుడు ఇంపైనది మంచిది ఏది లేనటువంటి మనలను అయితే యేసే తన యొక్క రక్తము ద్వారా కడిగి ఏం చేశాడు, ఒక నూతనమైనటువంటి
తెల్లని వస్త్రముగా దేవుడు మనకి హృదయాన్ని మార్చాడు. ఆ మార్చిన హృదయము ఏమవుతా ఉంటదండి? అనేక సార్లు శత్రువు యొక్క దాడులకి ఏమవుతా ఉంటది? మలినం అవుతా ఉంటది. మనం ఊహించని విధముగా మనము ఒక్కొక్కసారి తెలిసి లేకపోతే ఒక్కొక్కసారి తెలియకుండా ఏమవుతా ఉంటది? కొన్ని డాగులు, కొన్ని మచ్చ, కొన్ని కలంకం అనేది ఏమవుతా ఉంటది? మనకి హృదయానికి అంటుకుంటా ఉంటది. అయితే ఒకసారి నేను కడగబడ్డాను కదా, వేసే రక్తం లేక పర్వాలేదు అనుకుంటే సరిపోదు. మనం నిత్యం ఏం చేయాలంట? కడగబడతా ఉండాలి. నిత్యం ఏం చేయాలంట? ఆయన యొక్క వాక్యము ద్వారా ఏం చేయబడాలి? మనము తోముకుంటా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏంటంట? చాకలి వాణి సబ్బు వంటిది, కంసాలి వాణి అగ్ని వంటిది. ఆ సబ్బు మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. సబ్బుని ఎదురుగుండా పెట్టుకుని నాకు సబ్బు ఉంది, నా బట్టలు తెల్లగా అవుతాయంటే అవుతాయండి? అవదు. ఆ సబ్బుతో మనము రుద్దితేనే ఏమవుతుంది? మరక వదులుతుంది. అదే విధంగా దేవుని యొక్క వాక్యము ఎంతగా మనం పండించబడుతున్నా ఆ వాక్యాన్ని మనం విని వదిలేస్తే ఏమవుతుంది? సబ్బుని చేతితో పట్టుకుని వదిలేసినట్లే. కానీ ఎప్పుడైతే వాక్యము ద్వారా మనకి హృదయాన్ని మనం పరిశోధన చేసుకుంటామో మనం ఏం చేస్తాం అన్నట్టు ఆ హృదయాన్ని వాక్యం అనే సబ్బుతో రుద్దుతూ ఉన్నాం. రుద్దగా ఏమవుతుంది? ఎంత కఠినమైన మరకైనా ఏమవుతుందండి? ఏమవుతుంది? పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే మహాశ్రమల నుండి వీరందరూ కూడా వచ్చారు. వారందరూ ఏం చేస్తారు? గొర్రె పిల్ల రక్తము ద్వారా తమ యొక్క వస్త్రాలు ఉదుకుని తెలుపు చేసుకున్నారు. అందుకే వీరు ఏం చేశారు? ఈ విందులో పాల్గొన్నారు. అక్కడ అంటూ ఉన్నాడు కదా 16వ వచనంలో, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి జీవ జలముల బుగ్గల ఎత్తుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఏర్పరచబడిన గుంపులని మనం సిద్ధపాటు కలిగి ఉంటామో మనకి హృదయాన్ని నిత్యము దాని కొరకు మనం ఆయుధపరచుకుని ఆ హృదయాన్ని తెలుపు చేసుకుంటామో మనం ఏం చేస్తామంట? ఆ విందులో పాల్గొంటాము. ఇక అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, అక్కడ ఎలాంటి కూడా ఇక కన్నీరు ఉండదంట, ఎలాంటి బాధ ఉండదంట, ఏది ఉండదు. నిత్యము 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 ఆనందమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళాలంటే సులభము కాదు. 32,000 మందిలో నుండి 300 మంది అంటే ఇన్ని కోట్ల మందిలో ఎంత తక్కువ సంఖ్య అక్కడికి వెళ్తారండి కదా. ఆ తక్కువ సంఖ్యలో మనం ఏం చేయాలి? చేర్చబడాలి. హల్లెలూయా. ఆ విలువబడే గుంపులో మనము ఉండడానికి వీలు లేదు. ఇంత శ్రమలు సహించి, నిందలు సహించి, అవమానాలు సహించినప్పటికీ మన యొక్క వస్త్రాన్ని మనం ఉతుక్కోవడం మర్చిపోతే ఎలాంటి ప్రయోజనం లేదు. శ్రమల్లో నిలవబడాలి, వస్త్రాన్ని తెలుపు చేసుకోవాలి. ఇటు లోకంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమను ఎదుర్కోవాలి, మన యొక్క అంతరంగాన్ని నిత్యము శుద్ధి చేసుకోవాలి. రెండు ఉన్నప్పుడు ఏం చేయబడతామంట? ఎన్నుకోబడిన గుంపులోనికి చేర్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఆదివారం ఆరాధన కూడా మనం ఏం చేస్తామంటే ఆదివారం కదా వెళ్ళాలి కదా, పాస్టర్ గారికి ముఖాన్ని చూపించాలి కదా కదండి, అలా అనుకుంటా ఉంటారు. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? సిద్ధపాటు. మనకు హృదయం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ముందు రోజు నుండే ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదైనా ఒక ప్రయాణం ఉందనుకోండి, ఎంత సిద్ధపడతాం మనం? ఎన్ని బట్టలు పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎలా సర్దుకోవాలి అన్నీ. ఎందుకంటే టైంకి అక్కడికి వెళ్ళకపోతే మనం మిస్ అవుతాం. కాబట్టి ముందు రోజు నుంచి ఆలోచన. కొద్దిమందికి నిద్ర కూడా పట్టదు కదండి, రాత్రి అంతా ఆలోచిస్తారు. అది పెట్టాలా, ఇది పెట్టాలా, అన్ని గుర్తు చేసుకుని మర్చిపోయి అన్ని మళ్ళా పెడతా ఉంటారు లేచి. మరి అలాంటిది ఆ విందుకు వెళ్ళేవా మనము ఎంత మెలకు కలిగి ఉండాలి కదండి. మన ఆత్మ ఎప్పుడు ఏం చేయాలంటే మెలకు కలిగి ఉండాలి. ఆ విందులో నేను ఎలాగైనా ఉండాలి, నేను కనిపించాలి, నా ప్రియులతో నేను అక్కడ పాల్గొనుకోవాలి. ఏర్పాటు, దాని కొరకైనటువంటి సిద్ధపాటు, వేగిరపాటు ఎప్పుడు ఉండాలి. దేవుడికి మందిరానికి వస్తున్నామంటే ఈ దినాన్ని నా ప్రియులతో నేను గడపాలి. ఎవరండి ఆయన? ఎవరు? మనందరికీ ప్రియుడే కదా. నా ఒక్కదాని ప్రియుడు కాదు, ప్రతి ఒక్కరికి ప్రియుడు, మనందరికి వరుడు. ఆయన రానున్నటువంటి పెండ్లి కుమారుడు. ఆయన కొరకు మనం ఏం చేయాలి? పూర్ణ మనస్సుగా ఆరాధించాలి.
ఆరాధించాలి. నీ పక్కోళ్ళు ఆరాధిస్తున్నారని లేకపోతే ఎదుటి వారు ఆరాధిస్తున్నారు లేదా దాన్ని నీకు అనవసరం. నీ ప్రియుడు నువ్వు అంతే. మనం ఎప్పుడు మందిరానికి వచ్చామంటే మన బంధాలు మనకి గుర్తుండకూడదు కదండి. మన పిల్లలు మనకు మైమర్చిపోవాలి. ఎందుకంటే మన యొక్క ప్రియుడితో మనం గడిపే సమయం కాబట్టి మనం ఏం చేయాలి? పూర్తిగా పూర్ణ మనస్సుతో ఆయన స్తుతించాలి, పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించాలి. మనం ప్రార్థించే ప్రార్థన పూర్ణ మనస్సుతో మనము ప్రార్థించాలి. మనం అర్పించే స్తోత్రములైన పూర్ణ మనస్సుతో ఆయనకు అర్పించాలి. అలా ఎప్పుడైతే చేస్తామో మన యొక్క హృదయాన్ని వాక్యం వరకు ఎప్పుడైతే సిద్ధపరచుకుంటా ఉంటామో ఆ వాక్యం మన యొక్క హృదయం ఏం చేస్తుంది? క్రియ చేస్తుంది. మన సిద్ధపాటు లేకుండా వచ్చిన ఎలాంటి క్రియ మన యొక్క హృదయంలో జరగదు, ఎలాంటి క్రియ మన యొక్క జీవితంలో మనం చూడలేము. కానీ సిద్ధపరచుకుని మనం వస్తే ముందు రోజు నుండి రేపటి దినాన్ని నేను ఒక కొత్త అనుభవంలోకి వెళ్ళాలి, ఒక నూతనమైన దాన్ని నేను అనుభవించాలి. ఆ వేగిరపాటు, ఆ సంసిద్ధము, ఆ ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో మన ఆశను బట్టి దేవుడు ఏం చేస్తాడండి? కార్యము చేస్తాడు. దేవుడు కార్యం చేయగల శక్తి మాత్రమే. కానీ ఆసక్తి లేక నమ్మలేక వారు ఏం చేయలేదంటే నజరేతులో ఉన్నటువంటి వారు అద్భుతం చూడలేకపోయారు. ఎందుకు? వారు ఆసక్తి చూపించలేదు, వారు నమ్మిక ఉంచలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మనం నమ్మితే, మనం ఆసక్తి చూపిస్తే నిశ్చయంగా మన యొక్క జీవితం మనం ఏం చేయగలము? ఆయన యొక్క క్రియలను మనము చూడగలము. అందుకే ఏం చేయాలండి? మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం సిద్ధపరచుకుంటూ ఉంటే ఆ నిత్య రాజ్యం కొరకు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? మనను సిద్ధపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనము పిలువబడిన వాళ్ళ నుండి ఎన్నుకోబడినటువంటి గుంపులోనికి వెళ్ళే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి యొక్క వెలుగుల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా మహాపరిశుద్ధుడా దైవవానికి వందనాలు తండ్రి. ఇదిగోని ఆ తండ్రి దివాళీతో నాదని సన్నిధి మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు నాదా. ఇదిగోని అందరితో నాది ఇదిగోని మీరు స్పష్టంగా మాట్లాడడానికి నీకు వందనాలు. అవుని ఆ తండ్రి దివా నీకు విలువైనటువంటి నాది ఇదిగోని అయ్యో పిలుపు నాది మాకు అనుగ్రహించదేవా. ఇప్పుడు పిలువబడినటువంటి వారిగా మమ్మల్ని లేపినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగోని పిలువబడినటువంటి మీరు నాది ఇదిగోని ఎన్నుకోబడిన వారిని నాది ఇదిగోని మార్చగలన్నారా నీకు వాక్యం సర్విస్తూ ఉండగా ఎన్నుకోబడిన గుంపులకి నాది ఇదిగోయా పిల్లలు మాకు దయచేయండిదేవా. ఇదిగోయా ఇంకా లోపల ఎలాంటి ప్రతికూలకి ఎలాంటి కష్ట నష్టాలు సరిపోవలసి వచ్చినారా ఇదిగోయా అన్నింటిలో నాకు ధైర్యం కలిగిన వైద్యుల మాకు సాక్షి చెప్పే వారిగా మాకు నిర్లక్ష్యం పెట్టే వారిగా కాదు. ఇంకో ధైర్యం కలిగి అన్ని స్థితిలో మహాశ్రవంలో తప్పించబడేవా నీ కొరకు నేను వారి మాకు దయచేయని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి వాస్తవం నాటిగా ఉంటేనే ఇందులో పాల్గొనగలుగుతాను. ఆమె హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవా, మరి హృదయాన్ని కలుపుకోవడానికి దేవా, నీ వాక్యం చేతరాలని వృద్ధపడడానికి దేవా, మరి మనుషులని కారణం కానీ కల్మషులు కానీ ఏది వేదటువంటి నాలో పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి కన్యక రావా మీరందరూ సిద్ధపరచుకుని వాళ్ళు సమయంలో ఒక దివ్యవాడి బతుకుగా రావా మేమందరం ఎదుర్కొనేటప్పుడు మేము అక్కడ అయితే వెయ్యేళ్ళు జరిగే దిగులు రావా మేమందరం ఆయన వెయ్యేళ్ళు పాల్గొనాలా ఇంత పాల్గొంటుంది అతి సిద్ధపడి అతి ప్రేరణగా మేము గ్రహించుకుని ప్రార్థిస్తామని మా అందరిని వేధించేదమయ్యా. మా అందరినీ ఇంకా సహాయంలో అనుగ్రహించండి. అతి సిద్ధపాటు కలిగిన ఇంకో తక్కువ దయచేయండి. దేవుని నిర్లక్ష్యం మెల్లకుండా కలిగి దేవాన్ని కొడుకుని రాబడుతూ నీ ఇంట్లో సిద్ధపరచడానికి దేవా నీ కృప దయచేయండి. ఉన్నాడు కదా మరి ఉంచబడిన ఆనందం మీద మరి ఉంచబడిపోవడం మాట మీద మరి దృష్టి నియంత్రణ వెంటనే ఇంకో శ్రమలు ఎన్నదగిన కూడా అనిపించలేదని చెప్తున్నా ఇదిగోయా మానమైతున్నారా ఇంకో తండ్రి ఆనందము పెట్టినారా మరి దృష్టి లేకున్నారా ఇంకో స్థిరమైనటువంటి వాటి వరకు దేవా మేము వేగిన పడ్డానికి నిత్యమైన వాటి వరకు మేము వేగిన పడ్డానికి దేవా ఇంకో శ్రేష్టమైన వాటి వరకు మేము వేగిన పడడానికి దేవా దాని కొరకు మేము సిద్ధపరచబడడానికి దేవా అతి దయచేయండి
అంకితి రాబోదండి ఎవరు రాని విలువడే గుంపులను పెట్టకూడదయ్యా. ప్రతి బిడ్డను మీరు సంధించండి దేవా, మా యొక్క సంఘాన్ని మీరు మన్నించండి దేవా, ప్రతి బిడ్డను మీరు ఆయుధపరచండి దేవా, సంసిద్ధం మనకి దేవా, అంతర్నాలుగా నీకు సిద్ధమయ్యే కృపను మీరు దయచేయండి దేవా, ప్రతి సిద్ధాన్ని వెలిగించండి దేవా, ప్రతి బిడ్డ మీద నీకు ఉన్నతమైన కృపను ఉంచమని ప్రార్థిస్తామని దేవా. మరొకసారి మా పిల్లలందరినీ హస్తాలకు సమర్పిస్తున్నారయ్యా, నీకు ఉన్నతమైన కృపను అనుగ్రహించి దేవా, ఎందుకు వారిని అందరం ముందు గ్రహించండి దేవా. ఇప్పుడు ఆకలి దేవా, ఏకమని ప్రార్థన అవసరం దేవా, వారందరినీ హస్తాలకు సమర్పిస్తున్నాం. అందరి గొప్పని ఉన్నతమైన కార్యాలను జరిగించండి, చర్చనికి మాత్రం నిర్మాణంలో సహాయం అనుగ్రహించండి దేవా. సమస్తం హస్తాలకు సమర్పించిన ప్రార్థిస్తాం. అన్ని విషయాలు ప్రారంభించాలని జరిగించండి. ఈ పరిమిత వల్ల మాటలు దీవించండి. తప్పు కలిగిన దాన్ని నీ కొరకు వికాసాలను చాపేందుగా ప్రతి బిడ్డను నీకు ఆకాశము వాకిళ్ళు తెచ్చి సాధన పదచాలేగా ఇంత వేళలో ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతి బిడ్డ యొక్క చేతులను దీవించండి, వారి యొక్క కష్టాలను దీవించండి, మీరు ఫలింప చేయలేదా. ఇప్పుడు అతని మంచిగా ఎగ్జామ్స్ రేపటి నుండి ప్రారంభమవుతుండగా ఇందులో సమర్పిస్తున్నాను. మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి దేవా, మంచి జ్ఞానములు నింపండి దేవా, ఇప్పుడు మంచి జ్ఞాపశక్తి వాటిని మీరు అనుగ్రహించండి దేవా. తప్పు అందరూ మంచిగా రాయడానికి దేవా, మంచి విజయాలని మా బిడ్డలు తప్పకుండా పొందుకోవడానికి దేవా నీకు ఉపయోగించమని ప్రార్థిస్తాం. మీరే సహాయం అనుగ్రహించండి దేవా. మరొకసారి కుటుంబాలన్నింటినీ హస్తాలు సమర్పిస్తున్నా. మరణించని దాకా మేమందరూ చూపించేవారి అందరూ నీ సన్నిధి కాపులు అందరూ క్షేమము మా కుటుంబాలకు మా కలిగిన సమస్తాన్ని మీరు నడిపించి నీ నామాన్ని మీరు మన్ను తెచ్చుకోవాలి. ఏ శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకునే నామం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేంచం ప్రవేశిస్తున్నాం సంపూర్ణ కలుగుతాక అపవాది దీర్ఘ అంతరాక్షణం కలుగుతాక. ఆమేన్.